హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివాని కొండ క్వీన్. ఈరోజు మీకు మంచి డిష్ వాష్ గురించి చెప్పబోతున్నాను. ఇది ఆమ్వే హోమ్ కేర్లోని కాన్సన్ట్రేటెడ్ డిష్ డ్రాప్స్ లిక్విడ్ అండి. దీంతో డిషెస్ క్లీన్ చేసినట్లయితే డిషెస్ పైన ఉండే ఆయిల్ని ఈజీగా తీసేస్తుంది మరియు కొద్ది వాటర్తోనే డిషెస్ వాష్ చేసుకోవచ్చు. ఆమ్వేలోని డిష్ డ్రాప్స్ లిక్విడ్ 3 క్వాంటిటీగా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఒకటి 1 లీటర్, 500 ml, 200 ml. 1 లీటర్ కాస్ట్ వచ్చేసి 645 రూపీస్, 500 ml కాస్ట్ వచ్చేసి 381 రూపీస్, 200 ml కాస్ట్ వచ్చేసి 160 రూపీస్. ఈ లిక్విడ్ని స్క్వీజ్ బాటిల్లో డైల్యూట్ చేసుకొని వాడుకోవాలి. ఈ స్క్వీజ్ బాటిల్ పైన 3 రేషియోస్ ఉంటాయి. అవి 1:1, 1:2, 1:3. ఈ డిష్ డ్రాప్స్ లిక్విడ్ని 1:3గా డైల్యూట్ చేసుకొని, అంటే ఈ స్క్వీజ్ బాటిల్లో 3 పార్ట్ వరకు వాటర్ పోసుకోవాలి, 1 పార్ట్ వరకు లిక్విడ్ని కలుపుకోవాలి. ఈ విధంగా మనం స్క్వీజ్ బాటిల్లో డిష్ వాషింగ్ లిక్విడ్ని డైల్యూట్ చేసుకుంటే 500 ml లిక్విడ్గా తయారవుతుంది. ఇలాంటి స్క్వీజ్ బాటిల్ని 1 లీటర్ లిక్విడ్తో 8 టైమ్స్ డైల్యూట్ చేయొచ్చు, అంటే 8 స్క్వీజ్ బాటిల్స్ని రెడీ చేయొచ్చు. అలాగే 500 mlకి 4 బాటిల్స్ గాను, 200 mlకి 2 బాటిల్స్ గాను డైల్యూట్ చేసుకోవచ్చు. ఈ బ్లూ మార్క్ వరకు వాటర్ పోసుకొని వైట్ మార్క్ వరకు లిక్విడ్ని కలుపుకోవాలి. అయితే ఈ విధంగా డైల్యూట్ చేసుకున్న స్క్వీజ్ బాటిల్ని మళ్ళీ మనం డిషెస్ క్లీన్ చేయడానికి డైల్యూట్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఒక లోతు ఉన్న బౌల్ని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ తీసుకొని ఈ స్క్వీజ్ బాటిల్లోని లిక్విడ్ని 5 డ్రాప్స్ తీసుకోవాలి. ఒకవైపు స్క్రబ్బు, మరోవైపు స్పాంజ్ ఉండే ఇలాంటి స్క్రబ్ని మనకి మార్కెట్లో అవైలబుల్లో ఉన్నాయి. ఈ స్క్రబ్ని స్పాంజ్తో ఈ విధంగా ఫామ్ని తీయాలి. ఈ విధంగా తీసిన ఫామ్తో డిషెస్ని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా డిషెస్ని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేయడం వలన డిషెస్ పైన ఉండే ఆయిల్ మరకలు ఈజీగా పోతాయి. బయట దొరికే ఎగ్స్ బ్రాండ్ సబ్బుతో క్లీన్ చేసినట్లయితే గిన్నెలో ఆరిన తర్వాత పైన లైట్గా వైట్ లేయర్ కనిపిస్తుంది. అంటే ఆ లేయర్ పోవడానికి మనం 12 టైమ్స్ కడగాలి. ఆ విధంగా మనం కడగము. అందులోనే ఫుడ్ను తీసుకోవడం వల్ల అనారోగ్యానికి పాలవుతున్నాము. చేతులను కూడా మృదువుగా ఉంచుతుంది ఈ లిక్విడ్. కాస్ట్ పరంగా చూసినట్లయితే ఒక డైల్యూట్ చేసుకున్న స్క్వీజ్ బాటిల్ 1 మంత్ యూజ్ చేసినట్లయితే 8 రూపీస్ ఖర్చు వస్తుంది. అంటే 1 లీటర్ లిక్విడ్ వచ్చేసి 8 మంత్స్ వస్తుంది. 500 ml లిక్విడ్ వచ్చేసి 4 మంత్స్. ఇది క్వీన్ ప్యాన్ అండి. దీనికి అడుగంటినది ఎంత బాగా క్లీన్ అవుతుందో చూడండి. మొదటగా స్క్రబ్తో అడుగంటినది తీసేసి ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఫామ్ని తీసి క్లీన్ చేసినట్లయితే టోటల్గా క్లీన్ అవుతుంది. డిషెస్ కూడా పాడవవు, అలాగే ఆయిల్ మరకలు కూడా పోతాయి. మళ్ళీ ఫామ్ తీసి టీ కాచిన గిన్నెని కూడా ఇదే విధంగా క్లీన్ చేసినట్లయితే చూడండి ఎంత బాగా క్లీన్ అవుతుంది. ఇది కొద్ది వాటర్తోనే క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన లిక్విడ్తో ఇక్కడ ఉన్న డిషెస్ అన్నీ క్లీన్ చేస్తాను. బయట దొరికే ఎగ్స్ బ్రాండ్ సోపు అండ్ లిక్విడ్ కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే, యూజ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ ప్యూర్ అండ్ న్యాచురల్ డిష్ డ్రాప్స్ కన్నా ఎక్కువే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మీరు ఆలోచించండి ఎంత యూజ్ ఉందో ఈ డిష్ డ్రాప్స్ వలన. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.